ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇల్లు కార్యాలయంతో పాటు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇక తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ సోదాల్లో రవీందర్ కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, పలు కీలక పత్రాలను అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే భారీగా అక్రమాస్తులు కూడా ఉన్నట్లు, మసీదు బండలో 4 అంతస్తులో భవనం, నానక్రామ్గూడలో లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక షాబాద్ లోని 4 ఎకరాల భూమి, జడ్చర్లలో 7 ఓపెన్ ఫ్లాట్లు, కొండాపూర్ తో పాటు ప్రైమ్ ఏరియాల్లో 6 ఫ్లాట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రవీందర్ ఇంట్లో అరకిలో బంగారం, భారీగా వెండి, అలాగే రవీందర్ పేరుపై 4 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ రైట్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడా ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు కూడా అప్డేట్ అందుతోంది. అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? బ్రాహ్మణి, ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు రవీందర్ ఏసీబీ అధికారులకు అక్రమాస్తులతో పట్టుబడ్డాడు. గత కొంతకాలం నుంచి ఆయన పైన ఫిర్యాదులు అనేవి రావడంతో లంచాలకు రుచి మరిగారు, అలాగే పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టారన్నటువంటి సమాచారంతో ఏసీబీ అధికారులు పక్కా సమాచారం తెలుసుకొని ఆయన ఇంటిపైన, ఇతర కార్యాలయాలు, అలాగే బంధుమిత్రుల నివాసాలపైన ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. నానక్రామ్గూడలోని ఆయన ఇంటితో పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణల్లో భాగంగానే ఈ యొక్క దాడులు చేయడం జరిగింది. ఇక దాడుల్లో భాగంగా నగదు, బంగారం, విలువైన ఆభరణాలు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, లాకర్ల సమాచారం తదితర కీలక ఆధారాలను అధికారులు ఇటు చీఫ్ ఇంజనీరు రవీందర్ యొక్క ఏసీబీ రైట్స్ లో గుర్తించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఇటు అక్రమ రీతిలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇందులో భాగంగానే మసీదు బండలో 4 అంతస్తుల భవనం, నానకరామగూడలో లగ్జరీ ఫ్లాటు, అలాగే షాబాద్ లో 4 ఎకరాల వ్యవసాయ భూమి, జడ్చర్లలో 7 ఓపెన్ ఫ్లాట్లను గుర్తించడం జరిగింది. కొండాపూర్ తో పాటు మరికొన్ని ప్రైమ్ ఏరియాలలో 6 ఫ్లాట్లను ఐడెంటిఫై చేశారు. సో వీటి విలువ కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఎంతవరకు మార్కెట్ వాల్యూ ప్రకారం అక్రమాస్తుల విలువ ఎంత ఉండొచ్చు అనేది ఇప్పటికే 100 కోట్ల ఆస్తి విలువ అనేది ఉండొచ్చు అంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక ఎగ్జాక్ట్ గా ఎంత ఉండొచ్చు అనేది కూడా అధికారులు ఎస్టిమేట్ చేసి మరికొద్ది సేపట్లో వెల్లడించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ స్థిరాస్తులు మాత్రమే కాదు, రవీందర్ ఇంట్లో అరకిలో బంగారంతో పాటు భారీగా వెండి, అలాగే 4 బ్యాంకు లాకర్లను కూడా గుర్తించడం జరిగింది. సో మొత్తానికి మరొక అవినీతి చేపను అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవాళ మొత్తం వివిధ ప్రాంతాల్లో పలు బృందాలు సోదాలు చేయగా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు రవీందర్ సంబంధించి భారీ అక్రమాస్తులను గుర్తించడం జరిగింది. బ్రాహ్మణి, అయితే రత్నకుమార్, ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ రైడ్స్ కంటిన్యూ అయ్యాయి. ఇంకా ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సో ప్రస్తుతం మరికొద్ది సేపటి వరకు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సోదాల అనంతరం బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించడం జరిగింది కాబట్టి 4 బ్యాంక్ లాకర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అంటే ఇంట్లో, అలాగే వివిధ బంధుమిత్రుల యొక్క ఇటు ఇళ్లలో సోదాలు చేసినప్పుడే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు, అలాగే అరకిలో వరకు బంగారం, భారీగా వెండి, ఆభరణాలు సీజ్ చేశారు కాబట్టి గుర్తించిన నేపథ్యంలో ఇక బ్యాంకు లాకర్లలో పెద్ద మొత్తంలో సొమ్ము దాగి ఉండొచ్చు. అక్కడ కూడా బంగారాన్ని ఐడెంటిఫై చేసినటువంటి అవకాశాల నేపథ్యంలో వాటిని కూడా ఇటు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక మరికొద్ది గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంటుంది. పూర్తి సోదాలు ముగిసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని వందల కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్మును కూడబెట్టారనేది మరికొన్ని గంటల్లో ఏసీబీ అధికారులు వెల్లడించేటువంటి అవకాశాలు ఉంటాయి. బ్రాహ్మణి, రత్నకుమార్, ఇంత పెద్ద మొత్తంలో భారీగా అక్రమాస్తులను గుర్తించారు అధికారులు. ఎలా చూడాలంటారు ఒక్కొక్కరుగా ఈ విధంగా బయటకు రావడం? ఇది వరుసగా ఇటు హెచ్ఎండిఏలో కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీలో పనిచేసిన జలమండిలో అయినా సరే ప్రభుత్వ అధికారులు ఎంత పెద్ద మొత్తంలో అక్రమార్జనలో మునిగి తేలుతున్నారనేది ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. మనం నిరంతరం ఈ అవినీతి చేపల గురించి ఆ ప్రభుత్వ
హోదాలు అంటే ఒక ఉన్నత స్థాయిలో అధికారుల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వందల కోట్ల రూపాయలు అంటే కేవలం లంచాలతోనే వీళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు అనేవి కేవలం నామకే వాస్తు జీతాలుగానే మారిపోయాయి. ఇక ఎవరికి ఎక్కడ పర్మిషన్లు ఇవ్వాలన్నా సరే హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ ఏ పర్మిషన్లు అయినా సరే వెంచర్లకు సంబంధించి కావచ్చు, ఇతర ఓపెన్ ప్లాట్లైనా ప్రతిదానికి కూడా పర్మిషన్లు అనేవి అవసరం అవుతాయి. అందులో భాగంగానే గతంలో హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు శివబాలకృష్ణ కావచ్చు, అలాగే మరికొంతమంది అధికారులు, ఆ తర్వాత జలమండలిలో పనిచేసినటువంటి లక్ష్మీకాంత్ కావచ్చు. సో ఇలా కీలక శాఖలలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి అధికారులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు వరుసగా పట్టుబడుతున్నటువంటి వైనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ మహానగరంలో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి అధికారులు కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యను కాజేస్తూ ఉన్నారు అక్రమ మార్గంలో అనేది ప్రస్తుతం ఈ వరుస ఇన్సిడెంట్స్ ద్వారా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి చీఫ్ ఇంజనీరు రవీందర్ సోదాలని ఇంట్లో అలాగే బంధుమిత్రుల యొక్క ఇళ్లు అలాగే ఆయన కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు మరి